పొలం ఉందా సార్? ఉంది, 6 ఎకరాలు ఉంది. ఇప్పుడు రాజధానిలో ల్యాండ్ పూలింగ్కి ఎట్లా తీసుకున్నారు? ఇప్పుడు కూడా మీకు పెద్దపరిమి సైడ్ ల్యాండ్ పూలింగ్కి కావాలని చెప్పి అడుగుతున్నారంట, మీకు ఇచ్చే ఉద్దేశం ఉందండి? ల్యాండ్ పూలింగ్కి ఇచ్చే ఉద్దేశం ఇంతకుముందు లేదు తొలిలో. ఈ 5 ఏళ్ళు పెట్టి గత ప్రభుత్వం 5 ఏళ్ళు కొద్దిగా బాధ్యత రైతులు కొద్దిగా వెనకం చేస్తున్నారు. ఏంటంటే 2014 కాడి నుంచి పొందాక మొట్టమొదటి చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు అక్కడ భూములు 70 లక్షలు ఉంటే మాది 1,70,00,000 కొన ఆయాలి. ఆ తర్వాత కాలంలో మనం కూడా ఇస్తే బాగుండు, అటు గజం 50,000 అంటే కథ కార్ఖానా జగన్ ఎప్పుడు ఉందో మాది తీసుకోవాలా. ఇప్పటికి అగ్గమైపోయింది కథ కార్ఖానా. ఆ తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చింది. ఇక వచ్చిన తర్వాత ఇక 1,70,00,000 50 లక్షలకు వచ్చింది. ఆడైనా గజం 10,000 8,000 10,000కి వచ్చింది. చంద్రబాబు గడిచింది అంటూ రాగానే రైతులు ఇక పాలు పాక నానా అవతల పడ్డారు. అందుకని ఆ రైతు ఉద్యమం చేసి మేము అనుకున్నాను కాబట్టి మేము కూడా వాళ్ళలో కలిసాం, తిరిగాం. ఎట్టకట్ట మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు. వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చంద్రబాబు వచ్చి పనులు మొదలైన తర్వాత పనులు ప్రస్తుతానికి ఏంటంటే జరుగుతున్నాయండి పనులు రాజధానిలో. గత ప్రభుత్వంలో ఈ 5 ఏళ్ళు బాగా వదిలిపెట్టి ఆ బంప బీగలకి ఆయనకి సంవత్సరం పట్టింది దాదాపు. ఎందుకంటే బ్యాంకులు గబక్కన కేంద్ర గవర్నమెంట్ క్యాష్ ఆర్థికంగా సహకరించినా ఏమంటే బ్యాంకులు సూటీ పోటీ అని చెప్పి మన సంవత్సరం పట్టింది. ఇది దాదాపుగా 6 నెలల కాడి నుంచి పనులు బిగించేశారు. ఆయన వచ్చి 6 నెలల కంటే ఇప్పుడు ఇది 11వ నెల. పనులు ఇప్పుడు బాగా ఊపు అందుకున్నాయి. ఇంకా వారం పోతే ఇంకా పూర్తిగా ఆల్రెడీ కూలీలు ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు తీసుకురావటం, ఏ కంపెనీలు దాదాపుగా వాళ్ళు ఆ పనులు మొదలుపెట్టారు, స్పీడ్ చేస్తున్నారు, రోడ్లు వేయటం కానీ ఏమన్నా కానీ. ఏంటంటే ఒకటి ఇప్పుడు మన అనుకుని ఉన్నాం కాబట్టి కొత్తగా పూలింగ్ ఇవ్వాలంటే ఈ జనం ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే అటు హైదరాబాద్లో కనుక రాజధాని డెవలప్ అయిందో ఇంకా ఆ రకంగా మంది కూడా ఇంక ఈ రాజధాని ఎత్తేయడానికి కుదరదు. ఇంకా ఇక చంద్రబాబు గ్యారెంటీగా చేస్తాడు. ఈ 5 ఏళ్లలో గ్యారెంటీగా మన 50 కోట్లు పోయింది మనం అనుకొని ఉన్నాం. మనం ఇప్పుడు గవర్నమెంట్ అంతకుముందు మన చంద్రబాబు నాయుడు గారు ఎకరం తీసుకొని 10 సెంట్లు ఇచ్చాడు, 1250 గజం. అంటే ఎకరానికి 4,800 గజాలు. అట్లాంటిది మాకు ఇచ్చింది 1250 గజం. ఇది రాజధానిలో మాది ఆనుకొని ఉన్నాం కాబట్టి 4,800 గజం మాదే కదా. మాకు రోడ్లు పోతే 32 గజం పోతే 18 గజం రోడ్లు బోట్లు కానీ పోతే మాకు 32 గజాలు మాకు మీడిద్ది. మాకు ఇంకా విపరీతంగా కొనేవాళ్ళకి మేలం, కొనేవాళ్ళకి మాది అట్నే 10 కోట్లు 20 కోట్లు 50 కోట్ల ఇదిన అంచనా ఇచ్చారు రైతులు. అందుకని ఈ టైంకి కొద్దిగా సుముఖంగా లేరు. 10 మంది వచ్చినా ముందుకు వచ్చినా 90 మంది మాత్రం ఇయ్యరు. ఇవ్వాలనుకుంటే చంద్రబాబు గారు మీరు ప్రేమతో వేస్తారా, లేకపోతే మీ సైడ్ రాజధాని వస్తుందని ఆశతో ఇక్కడంతా ఇక్కడ ఆ పనులు పూర్తి అవుతున్నా అయినా కూడా అప్పటికి మరి ఆ రేటు కూడా గవర్నమెంట్ పెట్టలేదు. మళ్ళీ మేము అడిగే రేటు కూడా పెట్టలేదు. నా అంచనా ప్రకారం పెడతాం కష్టం. ఎందుకంటే దాదాపుగా మాది 30 కోట్లు 50 కోట్ల లెక్క అంచనాలో ఉన్నారు. జగన్ గారు వచ్చి సర్వనాశనం చేశారు. ఈసారి నేను 3 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేస్తాను అంటున్నారు కదా, మరి అయిపోయింది. దాదాపుగా గవర్నమెంట్ చేయాల్సింది ప్రభుత్వ కార్యాలయాలు రోడ్లే ఎత్తి ఆ తర్వాత డెవలపర్స్ వచ్చి ఇతర సంస్థలు బయట సంస్థలు వాళ్ళతో పాటు రియల్టర్లు బిల్డర్స్ కట్టుకోవటం, అపార్ట్మెంట్లు, ఈ రకంగా డెవలప్ అయ్యింది. ముందు ఆయన ఈ 3 ఏళ్లలో రోడ్లను ప్రభుత్వ కార్యాలయాలు గ్యారెంటీ కడతాడని అంచనాకు వచ్చాం. ఇంకా మాకు ఇంకా మా వాటికి ఎలాగుంది కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలాగుంది? మీకు పరిపాలన మేము పెట్టుకోవాలి. మా పరిపాలన పని గిని మాకు లేదు. వాళ్ళకి ఏ కాడికి పొద్దున పేపర్ చూసుకోవటం, టీవీ కాడ కూర్చోవటం. ఇవాళ చెప్పాడు చంద్రబాబు నాయుడు ఈ రాజధాని గురించి, మా పథకాలు ఆలోచించేవాళ్ళు ఎటు గతంలో ఆ పింఛన్లు లాగో ముసలి వాళ్ళకి లేని కూడా ఉన్నారు. ఇక్కడ రైతు వారికి పొలాలు ఎక్కువ ఉండే అందరికి. ఏంటంటే గతంలో కన్నా కూడా ఇప్పుడు అన్ని మా కోరికలు మొత్తం 2014 నుంచి పొందాక అడుగుపెట్టాం. కోరికల్లో అడుగుపెట్టి సాగిస్తున్న అంటే బ్రేక్ పడింది మాకు. బ్రేక్ పడగానే కుంగిపోయాం. ఇప్పుడు ఇంక ఆశ పెరిగింది. ఇప్పుడు సామాన్య చంద్రబాబు వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారు మరి వచ్చి అడిగినా కూడా ఇచ్చేటట్టుగా ఆపడతలా.
మా కాదు మా పిల్లలుగా మేము కానీ ప్రభుత్వాలు పడుచుకోరు ఇవ్వాలి. ఇది జగన్ వచ్చినా రాపోయినా అదంతా నెక్స్ట్ జగన్ గారు వస్తే పరిస్థితి ఏంటంటారు? పరిస్థితి ఆయన ఇచ్చేయడానికి కుదరదు. ఇంకా వచ్చినా ఆయన వల్ల కాదు, ఇంకా ఇచ్చేయడానికి కుదరదు. ఇంకా రాజు ఆహారం వచ్చేసింది. ఇంకా డబ్బుకి పొదుగులు ఆడించి అప్పులు చేస్తాం మనం. ఇప్పటికీ గత ప్రభుత్వంలో 6 లక్షల కోట్ల అప్పులైనాయి. అంటే స్టార్టింగ్లో ఏదో శాశ్వతం కాకుండా తాత్కాలికం అని చెప్పారు, కానీ ఇప్పుడు అయితే శాశ్వతంగానే అని చెప్పేస్తున్నారు కదా. ఇప్పుడు గ్యారెంటీ శాశ్వతం అయిపోయింది. ఎందుకంటే కేంద్ర గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి, గ్యారెంటీగా కోట ప్రభుత్వం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా దాన్ని తిరిగేలేదు. చంద్రబాబు నాయుడు గారు మనకి మాకు నెత్తి మీద పాలు పోసాడు, దాంట్లో అనుమానం లేదు. మోడీ గారు రెండోసారి రాబోతున్నారు మన రాజధాని ప్రాంతానికి. మరి మీ ఉద్దేశం ఎలా ఉండబోతుంది? ఉద్దేశం ఇంకా ఆర్థికంగా బ్యాంకులకి ఆర్థికంగా షూరిటీ, ఆయన ఉండాల్సిన షూరిటీ పలానా బ్యాంకులు ఏంటి ఆయనకంటే. ఇప్పుడు మనం కనుక మా పొలాల బ్యాంకుకి పెట్టిపోయి శాంతం పెట్టినా కూడా ఏదో మట్టి షూరిటీ తేమంటారు. అట్నే ఆయన మాకు షూరిటీ లాగా ఉన్నాడు. మాకు రాజధాని గ్యారెంటీ కడతాడని ఒక అంచనాకు వచ్చాం. దాన్ని చంద్రబాబు నాయుడు సహకారం బాగా పూర్తిగా ఉంది, సంకల్పం ఉంది. గ్యారెంటీగా అయితే పనులు అవుతాయని మేము కోరుకుంటున్నాం.